గుడ్ మార్నింగ్ గాయస్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, గుడ్. మీరు ఎప్పుడు ఈ వీడియో చూస్తే అప్పుడు ఓకే. ఈరోజు నేను మీకు క్లాస్లో ఏం చెప్తా. ఈరోజు క్లాస్లో అటామిక్ స్ట్రక్చర్ నుంచి వచ్చిన ఒక పీవైక్యూ చెప్తా. ఐఐటి జేఈ మెయిన్స్లో వచ్చిన ఒక క్వశ్చన్. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక్క 2 నిమిషాలు ఈ పెద్ద మనిషి గురించి చెప్తా. ఇక్కడ మీకు ఒక పర్సన్ కనిపిస్తున్నారు, రైట్? సో ఈ పర్సన్ పేరు ఏంటంటే రిచర్డ్ ఫైమన్. ఫైమన్ ఏం చెప్తారంటే, నువ్వు ఏదైనా ఒక కాన్సెప్ట్ నువ్వు నేర్చుకుంటే ఆ కాన్సెప్ట్ని నువ్వు ఫిజికల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఫిజికల్గా ఇలా ఉంది అని చూపించాలి. చూపిస్తే దెన్ నీకు అదే అర్థమైనట్టు, అంటే ఆ కాన్సెప్ట్ నీకు అర్థమైనట్టు. సో మరి ఫైమన్ ఎవరు? ఫైమన్ ఒక సైంటిస్ట్. ఈయన ఫిజిక్స్లో ఒక సైంటిస్ట్. ఇంకా మోర్ స్పెషల్గా చెప్పాలంటే క్వాంటమ్ ఫిజిసిస్ట్ ఆర్ క్వాంటమ్ సైంటిస్ట్ అనొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పాను ఈయన గురించి. సో ఈయన చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్లాస్ని స్టార్ట్ చేద్దాం. దిస్ ఈస్ ద క్వశ్చన్. నేను ఈరోజు మీకు ఒక్క క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఐ విల్ టేక్ 10 to 15 minutes టు ఎక్స్ప్లెయిన్ ద వన్ క్వశ్చన్. బట్ ఈ క్వశ్చన్ని ఎంత టైం తీసుకున్నామని కాదు, ఎంత క్లియర్గా అర్థం చేసుకున్నామనేది ముఖ్యం. సో ఫస్ట్ ఒక్కసారి క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్లో అసెషన్ అండ్ రీజన్ ఇచ్చారు. ఓకేనా, ఇది అసెషన్ అండ్ రీజన్ బేస్డ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఫస్ట్ అసెషన్ ఏమి ఇచ్చారంటే, a loss of an electron from a hydrogen atom results in the nucleus of 1.5 into 10 power of minus 3 pn size. సో ఇప్పుడు ఇలా చదివారు అనుకోండి, సంథింగ్ యూ గట్, ఏదో ఒక పాయింట్ మీకు చదివాను అంటుంటుంది. సో దీన్ని నేను ఫిజికల్గా మీనింగ్ఫుల్గా చూపిస్తాను. వాట్ ఈస్ మీన్ బై దిస్ అసెషన్కి మీనింగ్ ఏంటి అని. ఓకే, యా. సో చూడండి గాయస్, ఇప్పుడు నేను చదివిన ఆ అసెషన్కి సంబంధించిన మీనింగ్ని నేను ఇక్కడ క్లియర్గా రాశాను. ఫస్ట్ మీ దగ్గర ఒక హైడ్రోజన్ యాటమ్ ఉంది. సో ఇది ఆ హైడ్రోజన్ యాటమ్. ఈ హైడ్రోజన్ యాటంలో మధ్యలో మీకు న్యూక్లియస్ ఉంటుంది. సో దిస్ ఇస్ వి కాల్ ఇట్ యాస్ ఎ న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ లోపల యూ హ్యావ్ కాల్ ప్రోటాన్. ఓకేనా, ఇది న్యూక్లియస్ అండ్ దాని లోపల ప్రోటాన్ ఉంటుంది. ఆ తర్వాత ఈ హైడ్రోజన్ యాటమ్ చుట్టూ మీకు ఎలక్ట్రాన్ ఉంటుంది. ఓకే, నేను మళ్ళీ చెప్తాను క్లియర్గా అయినండి. మీ దగ్గర ఒక హైడ్రోజన్ యాటమ్ ఉంది. ఈ యాటంలో సెంటర్లో న్యూక్లియస్ ఉంది. ఈ న్యూక్లియస్ లోపల ప్రోటాన్ ఉంది. ఓకేనా, రైట్. ఆ తర్వాత దీని చుట్టూ ఏదైతే ఈ న్యూక్లియస్ ఉందో దాని చుట్టూ ఒక ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది. ఇలా ఇట్ ఈస్ రొటేటింగ్ లైక్ దస్. సో దిస్ ఇస్ వాట్ బేసిక్గా ఇలా జరుగుతుంది. ఇది ఫిజికల్గా. అయితే ఇప్పుడు ఏం జరిగిందో నేను చెప్తా చూడండి. సేమ్ డయాగ్రామ్ ఇక్కడ రాశాను, జస్ట్ పేర్లు తీసేసాను క్లీన్ అండ్ క్లియర్ కోసం. ఇప్పుడు మళ్ళీ చూస్తే ఇక్కడ మీకు ప్రోటాన్ ఉంది. దట్స్ గుడ్. అండ్ ఇది న్యూక్లియస్ అంటారా? దట్స్ గుడ్. ఆ తర్వాత ఇక్కడ మీకు ఎలక్ట్రాన్ ఉంది. ఓకేనా, ఎస్. సో ఇప్పుడు ఈ టోటల్ ఈ స్ట్రక్చర్ ఉంది కదా, ఈ టోటల్ ఈ స్ట్రక్చర్ యొక్క సైజ్ చూస్తే ఇంత పెద్దగా ఉంది. యూ గాట్ అ పాయింట్, ఇంత పెద్దగా ఉంది, రైట్? సో ఇంత పెద్ద సైజ్ ఉంది అని చెప్తున్నాను. అయిపోయింది. ఓకే, సైజ్ చెప్పాను, దీని గురించి చెప్పాను, ఇదంతా అయిపోయింది. ఇది ఒక ఆటమ్. ఈ ఆటంలో నుంచి ఎలక్ట్రాన్ అనేది వెళ్ళిపోయింది. ఇది వెళ్ళిపోయింది. ఏది వెళ్ళిపోయింది? ఈ వెళ్ళిపోయింది. పి అలానే ఉంది, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఈ అనేది ఇంటికి వెళ్ళిపోయింది, బయటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం వల్ల ఏం జరిగిందంటే మనకి పి మాత్రమే మిగిలింది. చూడండి పిల్లలు, పిఈ కలిసి ఉన్నప్పుడు సైజ్ ఎంత ఉంది? ఎంత పెద్దగా ఉంది. అదే ఈ వెళ్ళిపోయినప్పుడు ఏమైంది? సైజు ఇంతే అయిపోయింది, అంటే చిన్నగా అయిపోయింది. మీకు అర్థమవుతుందా? సో రెండు కలిసి ఉంటే ఇంత పెద్ద సైజ్, ఒకవేళ ఈ వెళ్ళిపోతే సైజ్ ఇంతే ఉంది. సో సైజ్లో చాలా వేరియేషన్ వచ్చింది. చూసారా? పెద్దగా ఉంది, చిన్నగా ఉంది, పెద్దగా ఉంది, చిన్నగా ఉంది. ఇందులో ఏది పెద్దగా ఉంది? ఇది పెద్దగా ఉంది. అంటే ప్రోటాన్ ఎలక్ట్రాన్ కలిసి ఉన్నప్పుడు సైజ్ పెద్దగా ఉంది. ఓన్లీ ఎలక్ట్రాన్ పోయినప్పుడు, ప్రోటాన్ మాత్రం మిగిలినప్పుడు సైజు చిన్నగా అయిపోయింది. సో ఇది ఫిజికల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. దీని తర్వాత ఏం జరిగిందో నేను చెప్తా. సో ఇప్పుడు ఏదైతే ఈ సైజ్ అనేది మిగిలిపోయిందో ఈ హైడ్రోజన్ ఆటంలో, ఈ సైజ్ మిగిలిపోయిన ఈ సైజ్ ని న్యూక్లియస్ అంటారు. ఓకేనా, ఇంతకుముందే చెప్పాను ఇది న్యూక్లియస్. సేమ్ అదే న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ లో ఎవరు ఉన్నారు? ప్రోటాన్ ఉన్నారు. ప్రోటాన్ ఎక్కడ ఉన్నారు? లోపల. దేని లోపల? న్యూక్లియస్ లోపల. అయితే ఇప్పుడు ఈ ప్రోటాన్ యొక్క సైజ్ అనేది ఎంత ఉందంట? ఇక్కడ చూడండి, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. ఏదైతే ప్రోటాన్ వచ్చిందో, మిగిలిపోయిన ప్రోటాన్ ఉందో దాని యొక్క సైజ్ ఎంత ఉందంట? 1.5 into 10 power of minus 3 pm. ఇది వారు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? క్వశ్చన్లో చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్లోకి వస్తా. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఒక ఎలక్ట్రాన్ అనేది హైడ్రోజన్ ఆటమ్ నుంచి వెళ్ళిపోతే దానివల్ల ఏమైతుందంట? హైడ్రోజన్ ఆటమ్ యొక్క సైజ్ న్యూక్లియస్ యొక్క సైజ్ కి ఈక్వల్ అవుతుందంట. ఆ న్యూక్లియస్ యొక్క సైజ్ ఎంత ఉందంట? 1.5 into 10 power of minus 3 pm సైజ్.
చూడండి నాన్న, న్యూక్లియస్ అంటే దాని లోపల ఏముంటుంది? ప్రోటాన్ ఉంటుంది. సో బేసిక్గా ప్రోటాన్ ఆర్ న్యూక్లియస్ దాని సైజ్ ఎంత ఉందంట? ఇంత ఉందంట. ఎప్పుడు ఉందంట? ఎలక్ట్రాన్ వెళ్ళిపోయినప్పుడు. ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది? హైడ్రోజన్ ఆటమ్. ఐమ్ సేయింగ్ అగైన్. సో దీంట్లోకి వెళ్ళి ఎలక్ట్రాన్ వెళ్ళిపోగానే ఈ మిగిలిపోయిన సైజే ఇంత ఉంటుంది అని వారు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? క్వశ్చన్లో చెప్తున్నారు. క్వశ్చన్లో ఉన్నవారు 1.5 10⁻³ pm అనే సైజ్ ఉంటుంది అని క్వశ్చన్లో చెప్తున్నారు. ఓకేనా? దిస్ ఇస్ ఫ్రమ్ ద క్వశ్చన్. సో ఇప్పుడు మనము ఈ క్వశ్చన్ మీనింగ్ అర్థమైందా? ఓకే, ఇదంతా క్వశ్చన్ యొక్క మీనింగ్. ఫిజికల్గా కనిపించిందా? గుడ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ క్వశ్చన్లో ఇచ్చిన ఈ మీనింగ్ ఏదైతే ఉందో ఇది నిజమా అబద్ధమా, అంటే ఈ 1.53 అనేది కరెక్ట్గా సైజ్ ఇంతే వస్తుందా రాదా అనేది తెలియాలి. సో ఫస్ట్ ఇది ట్రూవా ఫాల్సా, అంటే ఇది ఇచ్చిన పాయింట్ అనేది నిజమా అబద్ధమా? వాడు చెప్పారు ఇంత వస్తుంది కదా, నిజమా అబద్ధం అనేది తెలియదు కదా. వీ నీడ్ టు క్రాస్ చెక్ ద పాయింట్. సో అప్పుడు మనం ఆ పాయింట్ని క్రాస్ చెక్ చేద్దాం రండి. మీకు అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు చూడండి అన్న, ఇది మీకు క్వశ్చన్లో వచ్చింది, ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఇది ఎగ్జామ్లో ఇలా ఒక పేపర్ ఇచ్చినప్పుడు ఆ పేపర్లో ఇచ్చిన వాల్యూ ఇది. ఇప్పుడు మనం ఈ వాల్యూని తీసుకొని దేంతో క్రాస్ చెక్ చేస్తాము? టెక్స్ట్ బుక్. మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్లో బుక్ ఓపెన్ చేసి అక్కడ మీరు ఒక ప్రోటాన్ యొక్క సైజ్ చెక్ చేస్తే మీకు ఎంత దొరుకుతుంది తెలుసా? ఇది మీరు బుక్ ఓపెన్ చేసి చూస్తే, అంటే మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూస్తే అందులో ప్రోటాన్ యొక్క సైజు 1.6 FM అని ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఇది ఆన్సర్, ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ని మీరు క్రాస్ చెక్ ఎంత చేస్తున్నారు? బుక్లో చేస్తున్నారు. ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఏం చేస్తారు? శాసన గ్రంథం తీసుకురండి అంటారు కదా సినిమాలలో. సో అలానే ఇప్పుడు ఒక శాసన గ్రంథాన్ని తీసుకొచ్చి ఆ గ్రంథంలో 1.6 ఉంటుంది, కానీ క్వశ్చన్లోనేమో 1.5 ఉంటుంది అని చెప్పారు. మీకు అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్తా, వినండి. ఫస్ట్ మీ దగ్గర 1 లీటర్ పాలు ఉన్నాయి, 1 లీటర్ మిల్క్ ఉంది. 1 లీటర్ పాలు 2 గ్లాసులలో పడతాయి. అంటే మీకు 1 లీటర్ పాలు తెచ్చుకున్నారంటే 2 గ్లాసులు కావాలి. మీరు పాలకు 1 లీటర్ పాల కోసం మీరు 2 గ్లాసులు తీసుకెళ్తే 1 లీటర్ వస్తుంది. ఇప్పుడు అదే మీ దగ్గర 4 గ్లాసులు ఉన్నాయి. ఓకేనా? నేను నీకు 4 గ్లాసులు ఇస్తా. ఈ 4 గ్లాసులలో ఎన్ని పాలు పడతాయి, ఎంత పాలు పడతాయి అంటే ఏం చేస్తానంటే ఎలా తెలుస్తుంది అంటే 1 లీటర్కి 2 గ్లాసులు అయితే 4 గ్లాసులకి ఎన్ని లీటర్స్ అని అడిగినప్పుడు ఏం చేయాలంటే 4 × 1 4 × 1 డివైడెడ్ బై 2 చేస్తారు. ఓకేనా? సో 4 × 1 4 × 1 అండ్ 4 డివైడెడ్ బై 2. సో 4 డివైడెడ్ బై 2, 4 × 1 4 వస్తుంది. ఓకేనా? 4 × 1 4 వస్తుంది. 2 కింద పెడతాము. సో 4/2 చేస్తాము. 4/2 చేస్తే 2 1 జా 2, 2 2 జా 4. సో 2 మిగులుతుంది. సో 2 అనేది ఏంటంటే 2 లీటర్స్. ఓకేనా? సో 2 వచ్చింది ఆన్సర్ 2కి అర్థం ఏంటంటే మీ దగ్గర 4 గ్లాసులు ఉంటే మీకు ఎన్ని లీటర్స్ వస్తాయి? 2 లీటర్స్ ఆఫ్ పాలు వస్తాయని అర్థం. అంటే 1 లీటర్ ఉంటే 2 గ్లాసులు, ఒకవేళ 2 లీటర్స్ ఉంటే 4 గ్లాసులు, 1 లీటర్ ఉంటే 2 గ్లాసులు, 2 లీటర్లు ఉంటే 4 గ్లాసులు. యాక్చువల్లీ పాలు ఎందుకు వచ్చినాయి అని మీరు అనుకుంటున్నారా మధ్యలో? నేను చెప్తా ఈ పాల గురించి నేను ఎందుకు మాట్లాడినంటే, ఇప్పుడు నేను మీకు ఒకసారి చూపిస్తా, మళ్ళీ ఒక్కసారి చూడండి, క్వశ్చన్లోకి వెళ్ళండి. క్వశ్చన్లో వారు ఏం చెప్పారు? 1.5 × 10⁻³ PM. PM అని గురించి చెప్పారు. PM అని చెప్పారు. PM. అయితే మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేశారు అనుకోండి, బేసిక్గా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసినప్పుడు సైజ్ ఎంత ఇచ్చాడు? 1.6 FM. అక్కడనేమో PM. ఇది PM, ఇది FM. ఇదేమో క్వశ్చన్లో ఇచ్చాడు. క్వశ్చన్లోనేమో PM అని ఇచ్చి టెక్స్ట్ బుక్లోనేమో FM ఇచ్చారు. అంటే PM నుంచి FMలోకి మనము కన్వర్ట్ చేయాలి, లేదా FM నుంచి PMలోకి మనం కన్వర్ట్ చేయాలి. అలా చేస్తే ఈ 2 ఈక్వల్ అవుతాయి. సో అందుకు ఆ పాలు గ్లాసుల గురించి చెప్పాను. నేను మళ్ళీ ఒకసారి చెప్తా. క్వశ్చన్లో మీకు ఆన్సర్ PMలో ఇచ్చారు, టెక్స్ట్ బుక్లో ఆన్సర్ FMలో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? రెండింటిని ఈక్వల్ చేయాలి. ఇది 1 లీటర్ పాలు ఇచ్చారు, 2 గ్లాసులు ఇచ్చారు. ఇప్పుడు ఎన్ని గ్లాసులు అవుతాయి లేకపోతే ఎన్ని పాలు అవుతాయి అనేది మనం క్రాస్ చెక్ చేసుకోనికి ఆ ఎగ్జాంపుల్ని నేను చెప్పాను. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఎలా క్రాస్ చెక్ చేయాలో నేను చూపిస్తా చూడండి. ఫస్ట్ సపోజ్ మీ దగ్గర ఒక FM ఉందనుకోండి, ఒక FM ఈక్వల్స్ టు 10⁻³ PM. సో ఓకే, ఒక FM ఈక్వల్స్ ఎంత? 10⁻³ PM. అయితే టెక్స్ట్ బుక్లో ఎంత ఇచ్చారు? టెక్స్ట్ బుక్లో 1.6 ఇచ్చారు. 1.6 FM. ఇప్పుడు ఈ 1.6 FMని ఎంత దీనిలో కన్వర్ట్ చేయాలి? PMలో కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? 1.6 × 10⁻³ PM అయింది. అంటే ఏం లేదన్న, ఇది చూసారా? ఒక FM ఈక్వల్స్ 10⁻³ PM.
అయితే ఇప్పుడు 1.6 ఎఫ్ఎం అంటే ఎంత పిఎం అని అడిగారు అనుకోండి, దానికి ఏం చేస్తున్నాము, 1.6 ఇంటూ 10⁻³ చేస్తాం. సో అదే నేను ఇక్కడ రాశాను. దీనికి అర్థం ఏంటో నేను మళ్ళీ చెప్తా చూడండి. 1.6 ఇంటూ 10⁻³ పిఎం. సో దీనికి మీనింగ్ 1.6 ఎఫ్ఎం అనేది పిఎం లో 1.6 10⁻³ పిఎం. మీకు పిఎం ఎఫ్ఎం అనేది కన్ఫ్యూజ్ అవుతుంది కదా, నేను చెప్తా. ఒక ఎఫ్ఎం లో మీకు 10⁻³ పిఎం ఉంటుంది. అయితే ఇప్పుడు నా దగ్గర ఒకవేళ ఒక ఎఫ్ఎం కాకుండా నీ దగ్గర 1.6 ఎఫ్ఎం ఉంది అనుకోండి, అప్పుడు ఎంత పిఎం ఉంది అంటే ఏం చేస్తారు, 1.6 ఇంటూ 10⁻³ పిఎం అంటారు. అంటే 1.6 ఇంటూ 10⁻³ పిఎం అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 1.6 ఎఫ్ఎం కి ఈక్వల్. ఇది మ్యాథ్స్, సింపుల్ మ్యాథ్స్, ఓకేనా. ఇది రావాలి, ఎగ్జామ్ లో వస్తుంది. మళ్ళీ డిఫరెంట్ గా అవుతుంది అంటే ఇవి యూనిట్ కన్వర్షన్స్ అంటారు. దీన్ని యూనిట్స్ మెజర్మెంట్స్ ఉంటాయి కదా, అవి యూనిట్స్ కన్వర్షన్ అంటారు. ఫిజిక్స్ లో కానీ కెమిస్ట్రీలో కానీ ఫస్ట్ చాప్టర్ లో యూనిట్స్ కన్వర్షన్స్ ఉంటాయి బేసిక్ గా. సో యూనిట్ కన్వర్షన్ చెప్పాను కదా, ఓకే. ఇప్పుడు మీకు అర్థమైంది. సో 1 లీటర్ పాలు 2 గ్లాసులు ఇవేలాను, ఇది కూడా అంతే. సో 1.1 ఎఫ్ఎం కి 10⁻³, 1.6 ఎఫ్ఎం కి 1.6 ఇంటూ 10⁻³ పిఎం. సో ఇది మీకు అర్థమైతే నేను ఐ విల్ గో ఫర్ ద నెక్స్ట్ పాయింట్. ఓకే, టెక్స్ట్ బుక్ లో ఎంత ఇచ్చాను నాన్న, 1.6 ఇంటూ 10⁻³ పిఎం. అంటే ఇది మనం ఇప్పుడు చేంజ్ చేసిన తర్వాత వచ్చిన సైజ్. ఇప్పుడు మనకి ఇది కనుక్కున్నాం, ఇంత సైజ్ ఉంది. క్వశ్చన్ లో ఎంత ఇచ్చారు వాల్యూ సైజ్ ది, 1.5 ఇంటూ 10⁻³ పిఎం. యాక్చువల్లీ సైజ్ అంటే ఏంటి తెలుసు కదా, ఇగో ఇళ్ళకెళ్ళి ఇది వెళ్ళిపోయింది, ఇది మిగిలింది. ఈ మిగిలింది ఏదైతే ఉందో, ఈ దిక్కుమాలిన మిగిలింది, దీని యొక్క సైజ్ ఐడర్ ఇది. ఇదన్నా అవ్వాలి లేదా ఇదన్నా అవ్వాలి. అయితే క్వశ్చన్ లో ఏ సైజ్ ఇచ్చారు, క్వశ్చన్ లో ఈ సైజ్ ఇచ్చారు, కానీ టెక్స్ట్ బుక్ లో ఏ సైజ్ ఇచ్చారు, ఈ సైజ్ ఇచ్చారు. అంటే క్వశ్చన్ లోని సైజ్ కి ఏమో, క్వశ్చన్ లోని సైజు 1.5 ఉంటే టెక్స్ట్ బుక్ లోని సైజు 1.6, 1.5 1.6. ఇక్కడ ఎంత చేంజ్ ఉంది, టెక్స్ట్ బుక్ అంటే క్వశ్చన్ కి ఏమో 1.5, టెక్స్ట్ బుక్ ఏమో 1.6. చూసారా, అంటే 0.1 చేంజ్ అనేది ఉంది. అంటే దీనికి దీనికి మధ్యలో 0.1 చేంజ్, అంటే చాలా చిన్న చేంజ్ ఉంది. మీకు మళ్ళీ చెప్తున్నా చూడండి, 1.5 1.6 రెండు సేమ్ అయితే కావు, కానీ టెక్స్ట్ బుక్ లో ఉన్నదేమో 1.6, క్వశ్చన్ లోనేమో 1.5. కానీ ఈ చేంజ్ అనేది 0.1, అంటే ఇంత చిన్న చేంజ్ కాబట్టి మన వారు ఏమంటున్నారంటే, జేఈ మెయిన్స్ అతను ఏమంటున్నారంటే, మీరు 1.5 1.6 వచ్చిన వాల్యూ నో ప్రాబ్లం, రియల్ గా 1.6 ఉన్నా నీకు క్వశ్చన్ లో 1.5 అన్నా ఒప్పుకోండి అని చెప్తున్నారు. అంటే ఓకే అనండి. ఎందుకు ఓకే అనండి అంటే, టెక్స్ట్ బుక్ లో 1.6 కానీ క్వశ్చన్ లో 1.5. ఎందుకు ఒప్పుకోమని అంటే చేంజ్ వచ్చేసి 0.1, చాలా తక్కువ చేంజ్ కాబట్టి నువ్వు 1.5 అనేది ఒప్పుకోండి అని చెప్తున్నారు. ఓకేనా. సో మళ్ళీ ఒకసారి క్వశ్చన్ లోకి వెళ్దాం మళ్ళీ. యా, సో ఇప్పుడు ఇది ఆటమ్, దీంట్లోకి వెళ్ళే ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది. ఇగో ఈ ఎలక్ట్రాన్ వెళ్ళిపోయినప్పుడు ఈ ప్రోటాన్ మిగిలింది. ఈ ప్రోటాన్ యొక్క సైజ్ ఎంత వచ్చిందంట, ఇంత వచ్చిందంట. ఇది మనం టెక్స్ట్ బుక్ తో కంపేర్ చేస్తే ఎంత వచ్చింది, 1.6. కానీ ఇక్కడ ఎంత ఉంది, 1.5. 1.5 కి 1.6 కి తేడా 0.10, అంటే 0.1 అనేది చేంజ్. దీనికి దీంతో కంపేర్ చేస్తే 0.1, ఇది 0.1 కంటే తక్కువ ఉంది. ఒక దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఇంకో దగ్గర 100 ఒకటి ఉంది. ఎంత చేంజ్ ఉంది, ₹1, జస్ట్ 1 రూపీస్. ఇప్పుడు 1 రూపీస్ ఎక్కువ ఉండడం వల్ల వీరు చాలా ఎక్కువ ఉన్నారా, లేదు. వీరు 1 రూపీ తక్కువ చాలా తక్కువ ఉన్నారా, లేదు. సో నియర్ బై, దగ్గరగా ఉన్నారు. సో అది. సో వాడేమంటుందంటే, నీకు 100 రూపాయలు ఉన్నా 101 ఉన్నా వీళ్ళు 100 రూపాయల లెక్కకే కింది తీసుకోండి అని చెప్తున్నారు. సో అలా తీసుకుంటే వీరు చెప్పిన అసెషన్ ఏదైతే ఉందో, ఇది నిజం, ఇది ట్రూ. ఓకేనా, అయిపోయిందా. చలో, సో ఫస్ట్ పాయింట్ అనేది ట్రూ అయిపోయింది. సో ఏ ఈస్ ట్రూ అని మనం ఫిక్స్ అయిపోయాము. దాని యొక్క వాలిడిఫికేషన్ కూడా నేను చూపించాను. ఇప్పుడు నెక్స్ట్ రీజన్ లోకి వెళ్దాం. రీజన్ అనేది ఎందుకు వచ్చిందో నేను చెప్తా చూడండి అన్న. ఇప్పుడు బేసిక్ గా అసెషన్ ఏం చెప్తుంది, ఒక ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం వల్ల హైడ్రోజన్ ఆటమ్ నుంచి న్యూక్లియస్ యొక్క సైజ్ ఎంత వస్తుందంట, ఇంత వస్తుంది అని చెప్పారు. అయితే ఎందుకు న్యూక్లియస్ యొక్క సైజ్ అనేది, న్యూక్లియస్ యొక్క సైజ్ అంటే ప్రోటాన్ అనేది అనుకోవచ్చు. ప్రోటాన్ అంటే ప్రోటాన్ యొక్క సైజ్, అంటే న్యూక్లియస్ సైజ్ అయినా ప్రోటాన్ సైజ్ అయినా ఎందుకు ఇంతే రావాలి, అంటే ఈ వాల్యూ రావాలి. ఎందుకు 1.0 రావద్దు, ఎందుకు 2.7 రావద్దు, ఎందుకు 3.8 రావద్దు, అంటే ఇలాంటి వాల్యూస్ ఎందుకు రాకూడదు, ఈ వాల్యూ ఎందుకు వస్తుంది అని అసెషన్ లో ఈ పాయింట్ ఇచ్చారు. ఓకే, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఈ 1.5 ఎందుకు వస్తుంది అని చెప్పనీకి మనకి రీజన్ ఉంటుంది. అంటే నేను మళ్ళీ ఆ క్వశ్చన్ లోకి వస్తా. సో అసెషన్ లో ఈ వాల్యూ వస్తుందని చెప్పారు, దానికి సంబంధించిన రీజన్ ఇది, ఈ రీజన్ వల్ల ఇది వస్తుంది అని మనం తెలుసుకోవాలి. అది వారు చెప్తున్నారు. అయితే ఫస్ట్ అందుకు రీజన్ ఇస్తారు. అయితే ఇప్పుడు వారు ఇచ్చిన రీజన్, ఏదైతే ఇచ్చిన రీజన్ ఇది ఉందో, ఇది ఇలా రానికి కారణం వీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆ రీజనా లేదా ఫస్ట్ చెక్ చేయాలి మనం. ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే, ఆర్ అనేది నిజమా కాదా అది చెక్ చేయాలి. చెక్ చేసినాక ఆర్ ఒకవేళ నిజమైతే
ఆ నిజమైంది ఈ 1.5 రానికి కారణం ఏంటో రీజన్ ఇది కరెక్ట్గా చెప్పాలి. ఒకవేళ మీరు చెప్పలేకపోయింది అనుకోండి 6 నిజమే కానీ మీరు కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అని అర్థం. అదే ఏంటి దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం ఆగండి. వెల్, ఇప్పుడు ఒకసారి చూడండి రీజన్ ఏం చెప్తున్నా ప్రోటాన్ అనేది ఉంది అనుకోండి, అది H ప్లస్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ ద కంబైన్డ్ ఫామ్. ఇది మీకు ఇలా చదివితే అర్థం కాదు, రైట్? నేను దీన్ని సింప్లిఫై చేస్తాను చూడండి. సో ఓకే, ఇప్పుడు ఈ రీజన్ వల్ల సైజ్ అదొక కీప్రాక్ అని చెప్పాను కదా, రైట్? రీజన్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర ఒక ప్రోటాన్ ఉంది, ప్రోటాన్ వచ్చేసి H ప్లస్ అంటారు, ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ ద కంబైన్డ్ ఫామ్. ఇక్కడ మీకు ఇది ప్రోటాన్ ఉంది, దిక్కుమాలిన ప్రోటాన్. ఈ ప్రోటాన్ యొక్క సైజు ఎంత వచ్చిందంట? ఇంత వచ్చిందంట. ఓకే, అయితే ఈ ప్రోటాన్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ పి ఎలా ఉంటుంది అంటే ఇది పాజిటివ్ ఛార్జ్ తో ఉంటుంది. అది మీనింగ్. మళ్ళీ చెప్తున్నా చూడండి, ఏదైతే ప్రోటాన్ ఉందో దాని యొక్క ఛార్జ్ ఎలా ఉంటుంది? పాజిటివ్ ఛార్జ్ తో ఉంటుంది. సో అది ఫస్ట్ పాయింట్. ప్రోటాన్ అండ్ H ప్లస్ అంటే దానికి అర్థం ప్రోటాన్ యొక్క సైజ్ ఇంత ఉంటుంది. ఓకే, ఆ తర్వాత దాని యొక్క ఛార్జ్ ఏది ఉందంటే పాజిటివ్. అంటే ప్రోటాన్ మీద ఏముంటుంది? సింబల్ పాజిటివ్ ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. దానికి అంతకన్నా మించింది ఏం లేదు. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది? హైడ్రోజన్ ఆటంలో. ఓకే, ఇది పి వచ్చింది చూస్తాను. పి ఎక్కడి నుంచి వచ్చింది? హైడ్రోజన్ ఆటం నుంచి వచ్చింది. సింపుల్. ఇది మన హైడ్రోజన్ ఆటం. దీంట్లోకి వెళ్ళి ఎలక్ట్రాన్ వెళ్ళిపోయినాక మిగిలిన పి వచ్చేసి ఇక్కడ రాసుకున్నాం. ఈ పి మీద పాజిటివ్ ఉంటుంది. అయితే నేను ఏం అడగాలనుకుంటున్నాను అంటే క్వశ్చన్, ఎందుకు దీని మీద పాజిటివ్ ఉంది? అసలు పాజిటివ్ ఎందుకు ఉండాలి? ఫస్ట్ పాయింట్, పాజిటివ్ అనేది ఎందుకు వచ్చింది? ఫస్ట్ పాజిటివ్ ఎందుకు ఉండాలి? సెకండ్ క్వశ్చన్. మీకు అర్థమవుతుందా? రైట్. ఇది మీకు అర్థం కావాలంటే ఫస్ట్ మనం ఒక పాయింట్ అర్థం చేసుకోండి. ఈ యూనివర్స్ లో ఎప్పుడు ఏదైనా రెండు వస్తువులకి ఆపోజిట్ ఉంటుంది. ఫర్ సపోజ్ మీ దగ్గర గాడ్ ఉన్నారు అనుకోండి, దేవుడు. సో అతనికి ఆపోజిట్ గా ఈవిల్ ఉంటారు. అంటే మంచి ఉంటే దానికి ఆపోజిట్ గా చెడు ఉంటుంది. మంచికి ఆపోజిట్ గా చెడు, దేవునికి ఆపోజిట్ గా రాక్షసుడు ఉంటారు. సో అలానే ఇక్కడ ప్రోటాన్ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉంటే దీనికి ఆపోజిట్ గా ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ముందుకెళ్దాం. సో అంటే ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రాన్ అనేది ఒకవేళ మీకు నెగిటివ్ అయితే ప్రోటాన్ ఏమైతుంది? అప్పుడు పాజిటివ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చెప్తున్నాం? ప్రోటాన్ అనేది ఒక పాజిటివ్, ఎలక్ట్రాన్ అనేది ఒక నెగిటివ్. సో ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ కలిసి ఒక నార్మల్ హైడ్రోజన్ ఆటమ్ ని కలుపుతారు. ఇక్కడ చూడండి, నేను ఒక చెప్తాను. ఇప్పుడు ఎలక్ట్రాన్ ఉంది, ప్రోటాన్ ఉంది ఇక్కడ ఈ హైడ్రోజన్ ఆటమ్ లో. ఇందులో ఉంది అనుకోండి ఈ హైడ్రోజన్ ఆటమ్, ఈ రెండు కలిసి ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఈ హైడ్రోజన్ ఆటమ్ ఎలా ఉంటుంది అంటే కామ్ గా ఉంటది. అంటే గమ్మున ఉంటది, అసలు లొలి చేయదు. కామ్ గా ఉంటది, లొలి చేయకుండా ఉంటది. అప్పుడే మనం దాన్ని న్యూట్రల్ అంటారు. ఓకేనా? సో ఇప్పుడు ఇది న్యూట్రల్ గా ఉంది. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది. ఎలక్ట్రాన్ వెళ్ళిపోవడం వల్ల ఏం వెళ్ళిపోతుంది? ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్ వెళ్ళిపోతే ఇక్కడ ఏం మిగిలింది? పాజిటివ్. సో అప్పుడు మనకి ఏం కనిపిస్తుంది? మనకి బయట పాజిటివ్ కనిపిస్తుంది. సో ప్రోటాన్ ఎలాగో పాజిటివ్ కాబట్టి, ఇంతకుముందు ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి పాజిటివ్ నెగిటివ్ కలిసి కామ్ గా ఉన్నాయి. కానీ ఎలక్ట్రాన్ వెళ్ళిపోగానే ప్రోటాన్ ఏం చేసింది? బయటకు వచ్చి తన పాజిటివ్ దాన్ని బయట చూపించడం స్టార్ట్ చేసింది. అది ఓకేనా? రైట్. సో ప్రోటాన్ అనేది పాజిటివ్ ఛార్జ్. సో ప్రోటాన్ పి ప్లస్ ఫామ్ లో ఉంది అని చెప్తున్నా. పి ప్లస్ ఫామ్ లో ఉంది ప్రోటాన్. ఓకే, ఇది జరిగిందా? ఇది జరిగింది. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఎప్పుడైతే హైడ్రోజన్ ఆటమ్ ఇలా ఉన్నప్పుడు, కామ్ గా ఉన్నప్పుడు, అక్కడ నుంచి ఒకవేళ ఎలక్ట్రాన్ వెళ్ళిపోయిన నెక్స్ట్ సెకండ్ పి ప్లస్ అనేది ఫామ్ అయింది. ఈ పి ప్లస్ ఏదైతే ఫామ్ అయిందో ఈ పి ప్లస్ ఫామ్ అయిన నెక్స్ట్ సెకండ్ ఏం చేస్తారంటే దీని యొక్క చెయ్యిని ఇలా బయటికి పంపిస్తారు. ఇది హ్యాండ్ మీ చెయ్యి ఉందా? హ్యాండ్. ఆ చెయ్యిని బయటికి పంపించి బయట తిరుగుతున్న ఒక ఎలక్ట్రాన్ ని గుంజుకుంటారు దాని దగ్గరికి. మీకు మళ్ళీ చెప్తున్నా చూడండి, ఈ ఆటమ్ ఉందా? ఆటంలో ఎలక్ట్రాన్ వెళ్ళిపోయిందా? ఆటంలో ఎలక్ట్రాన్ వెళ్ళిపోగానే ఇక్కడ పి ప్లస్ ఫామ్ అయింది కదా. ఈ పి ప్లస్ ఫామ్ అయిన నెక్స్ట్ సెకండ్ ఈ పి ప్లస్ ఏం చేస్తానంటే వెళ్ళిపోయిన ఎలక్ట్రాన్ అన్నా లేకపోతే చుట్టుపక్కల ఉన్న ఎలక్ట్రాన్ అన్నా బయట నుంచి గుంజుకుంటుంది. ఒక చెయ్యి బయట పెట్టి, ఆ చెయ్యి బయట పెట్టి గుంజుకొని మళ్ళీ నార్మల్ ఫామ్కి వచ్చేస్తుంది. ఇలా నార్మల్ ఫామ్కి వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందని నేను తర్వాత చెప్తా. మీకు మళ్ళీ చెప్తున్నా, క్వశ్చన్లో ఏం చెప్తున్నానంటే ఇలా ఉన్నది, ఎలక్ట్రాన్ వెళ్ళిపోయిన నెక్స్ట్ సెకండ్ ఇలా పి ప్లస్ ఫామ్ అవుతుంది. ప్రోటాన్ ఫామ్ అయిన నెక్స్ట్ సెకండ్ దాని చెయ్యిని బయటికి పంపించి వెళ్ళిపోయిన దాన్నన్నా లేకపోతే వేరే ఇంకా ఏదో ఒక దాన్నైనా ఎలక్ట్రాన్ గుంజుకొని మళ్ళీ ఒరిజినల్ ఫామ్ లోకి వస్తుందంట. ఎందుకు ఏంటి అనేది ఎవరు చెప్పట్లేదు, బట్ ఇలా వస్తుంది అని క్వశ్చన్ లో చెప్తున్నారు. ఓకేనా? ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి క్వశ్చన్ లోకి వస్తా చూడండి. క్వశ్చన్ ఏం చెప్తా అంటే ప్రోటాన్ H ప్లస్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ కంబైన్డ్ ఫామ్. ఇక్కడ రెండు వర్డ్స్ చెప్పారు, ప్రోటాన్ అనేది ఏంటి? H ప్లస్ అంటే ప్లస్ ఉంది. H ప్లస్ ఎందుకు అన్నాము?
ఇప్పుడు ఇక్కడ పి ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. ఇది దేనికి సంబంధించింది? హైడ్రోజన్ ఆటమ్ కి సంబంధించింది. ఇక్కడ ఇది న్యూట్రల్ గా ఉందా? లేదు, ఎందుకంటే పాజిటివ్ ఉంది. సో అందుకే హెచ్ ప్లస్ ఆటమ్. ఈ ఆటమ్ ఎలా ఏం చేస్తుందంట? ఈ పి ప్లస్ అనేది ఎప్పుడు ఫ్రీగా ఉండదంట, ఖాళీగా అయితే ఉండదు. ఇది ఏం చేస్తుందంటే ఎవరినో ఒకరిని గుంజుకుంటుంది బయట నుంచి, ఇలా 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 గుంజుకొని ఇది ఏమైపోతుంది? ఈ పి ప్లస్ ఎలక్ట్రాన్ తో కలిసి కంబైండ్ అయిపోతుంది. ప్రతిసారి ఇలా ఇలా ఫ్రీగా ఉండకుండా కంబైన్డ్ ఫామ్ లో ఉంటుంది అని వీరు కింద రీజన్ చెప్తున్నారు. ఓకేనా? రైట్, ఇది వీరు చెప్పిన రీజన్. ఇది క్వశ్చన్ యొక్క మీనింగ్. ఓకే, సో ఇది రీజన్ వాడు చెప్పేది. ఇప్పుడు ఈ రీజన్ ఏదైతే చెప్పిందో ఈ పి ప్లస్ ఫామ్ అనేది ఇది నిజమా అబద్ధం అనేది మాకు తెలియదు. అఫ్ కోర్స్ వాడు చెప్పేది ఏంటంటే అలా వచ్చింది, పాజిటివ్ రాగానే అది వేరే దాన్ని పట్టుకొని మళ్ళీ కంబైన్ ఫామ్ లో ఉండిపోయింది అన్నారు. ఇది నిజమా, ట్రూ ఆ ఫాల్స్ అనేది మనకు తెలియదు. సో ట్రూ ఆ ఫాల్స్ అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆర్ అనేది ట్రూ ఆ ఫాల్స్ తెలియాలి. దానికోసం ఒక పని చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలంటే, విష్ణు ఏమైంది? ఆర్ అనేది తీసుకున్నాం కదా, ఇప్పుడు ఆ రీజన్ లో ఏం చెప్తాను అంటే, పి అనేది నేను ఏం చెప్పాను, పి ప్లస్ ఫామ్ అయిన నెక్స్ట్ సెకండ్ ఇది ఏం చేస్తుంది? తన చైన్ బయటికి పెట్టి ఒక ఎలక్ట్రాన్ గుంజుకొని మళ్ళీ నార్మల్గా అవుతుంది. ఇది 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 ఎందుకు ఇలా గుంజుకోవాలి? అసలు గుంజుకోకుండా ఉంటే ఏమవుతుంది? ఇదంతా ఏంటి అసలు? ఎందుకు గుంజుకుంటుంది? అట్లా అంటున్నప్పుడు ఎందుకు వదిలేసింది? అలాంటి క్వశ్చన్స్ వచ్చాయా? సో ఎందుకు వదిలేస్తుంది, ఎందుకు గుంజుకుంటుంది అనేది మనం ఒకవేళ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఒక పాయింట్ చూడండి. ఫస్ట్ నార్మల్ గా ఉంది, న్యూట్రల్ గా ఉంది, అదే కామ్ గా ఉంది. కామ్ గా ఉన్నప్పుడు ఎలా ఉంది? దాని సైజు, ఈ ఆటమ్ యొక్క సైజు ఇంత పెద్దగా ఉంది. చూడండి పిల్లలు, చాలా పెద్దగా ఉంది. సైజ్ అనేది చాలా పెద్దగా ఉంది. ఆ తర్వాత ఈ సైజ్ లో లోపల ఎవరున్నారు? పాజిటివ్ ఉన్నారు. బయట ఎవరున్నారు? నెగిటివ్ ఉన్నారు. సో నార్మల్ గా కామ్ గా ఉన్నప్పుడు లోపలనేమో పాజిటివ్, బయటనేమో నెగిటివ్ ఉంది, సైజ్ ఏమో పెద్దగా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఏ లొల్లి లేకుండా ప్రశాంతంగా ఉన్నారు. ఒక్కవేళ ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది, దిక్కుమాలింది. సపోజ్ అది వెళ్ళిపోయిన నెక్స్ట్ సెకండ్ దీని సైజ్ ఏమైపోయింది? చిన్నగా అయిపోయింది. చూసారా? దీంతో కంపేర్ చేస్తే దీని సైజ్ ఏంటంటే చిన్నగా ఉండడం వల్ల ఏమైంది? పాజిటివ్ ఇప్పుడు లోపల నుంచి బయటికి వచ్చేసింది. రైట్, ఐఎమ్ పాజిటివ్ అనేది బయట ఇలా ఓపెన్ గా ఉంది. పాజిటివ్ ఓపెన్ గా ఉందంటే దానికి అర్థం ఏంటి? ఇది పాజిటివ్ ఓపెన్ గా ఉంటే నెగిటివ్ ని అట్రాక్ట్ చేసుకుంటుంది. అది రూల్. ఒక పాజిటివ్ ఎప్పుడు నెగిటివ్ అట్రాక్ట్ చేసుకుంటుంది. ఎందుకు అట్రాక్ట్ చేసుకుంటారు అంటే అది ఎలక్ట్రో డైనమిక్స్ లోకి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత చెప్తాం, అంత డీటెయిల్గా వెళ్తే ఆన్సర్ తప్పైపోతుంది. సో పాయింట్ ఏంటంటే లోపల ఉన్నప్పుడు నో ఇష్యూ, కానీ బయటికి రాగానే అది పాజిటివ్ అనేది బయటికి రాగానే అది సైజ్ చిన్నగా అయిపోయింది, తన నేచర్ కూడా బయటికి కనిపించింది. సో అది బయటికి కనిపించగానే ఏం చేసింది? మళ్ళీ ఇంకొక దాన్ని అట్లా మళ్ళీ ఇలా బయటికి కనిపించగానే నెక్స్ట్ చేయి పెట్టి ఇలా గుంజుకుంది. సో గుంజుకోవడం వల్ల ఏమైంది? మళ్ళీ నార్మల్ గా న్యూట్రల్ గా కామ్గా అయిపోయింది. సో ఇందువల్ల వారు ఏం చెప్తున్నారంటే, దీన్నే వారు ఏమంటున్నారు రీజన్ లో, వారు ఏం చెప్తారంటే హెచ్ ప్లస్ అనేది ఎప్పుడైనా బయట నార్మల్ గా దొరకరు, కంబైన్ ఫామ్ లో దొరుకుతారు. ఎందుకు దొరకరు అంటే అది లోపల ఉంది ఇన్ని రోజుల నుంచి ప్రశాంతంగా, కానీ ఒకేసారి ఎలక్ట్రాన్ వెళ్ళిపోవడం వల్ల అది ఏమైంది? దాని యొక్క సైజు చిన్నగా అయిపోయింది. చిన్నగా అయిపోవడం వల్ల ఏమైంది? పాజిటివ్ అనేది బయటకు వచ్చేసింది. ఇది ఓపెన్ అయిపోయింది, పాజిటివ్ ఓపెన్ అయింది. ఇక్కడ పాజిటివ్ క్లోజ్ లో ఉంది, లోపల ఉంది. సైజ్ చిన్నగా అయిపోయి పాజిటివ్ బయటికి రాగానే పాజిటివ్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్ కావాలని అడుగుతుంది. సో అది ఇంకొకలా కూడా అర్థం చేసుకోవచ్చు. మీకు ఫాస్టింగ్ ఉంచా అంటే మీరు ఈరోజు మొత్తం అన్నం తినలేదు అనుకుందాం, అన్నం రైసే లేదు మీకు, ఈరోజు మొత్తం తినలేదు, 1 డే మొత్తం తినలేదు. నేను నెక్స్ట్ డే ఏం చేసిన అంటే మిమ్మల్ని తీసుకెళ్ళి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తీసుకెళ్ళగానే మీరు ఫాస్ట్గా అన్నం తింటారా, లేకపోతే మీ ఫ్రెండ్ గారు తింటారా? మీ ఫ్రెండ్ గారు ఆల్రెడీ మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తారు, ఆబ్వియస్గా మీరే తింటారు, ఎందుకంటే మీ దగ్గర లేరు కాబట్టి. సో అలానే ఈ పాజిటివ్ నేచర్ బయటికి రాగానే ఇది ఎందుకు మళ్ళీ ఎలక్ట్రాన్ కూర్చుంటే దీని దగ్గర లేదు, సో లేరు కాబట్టి వెళ్తారు. ఎందుకు పోతుంది, ఎందుకు వస్తుంది అన్నారు అనుకోండి, లైక్ ఫస్ట్ ఎందుకు వెళ్ళిపోవాలి, ఎందుకు ఉండాలి అంటే అదే యూనివర్స్. అవి వెళ్ళిపోవడం రావడం వల్లనే లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. లైఫ్ క్రియేట్స్ బై ఇట్ సెల్ఫ్, అంటే ఆ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి, కెమిస్ట్రీ చదువుతుంది. సో అది పాయింట్. ఎందుకు జరుగుతుంది అనేదానికి రీజన్ లేదు, అంటే ఎందుకు వెళ్ళిపోతుంది, ఎందుకు వస్తుంది అనే దానికి రీజన్ లేదు, కానీ ఎలా వెళ్తుంది అంటే హౌ ద ప్రాసెస్ ఎలా జరుగుతుంది మాత్రం ఇలా. ఇక్కడ నుంచి ఇది వెళ్ళిపోయింది, సైజ్ చిన్నగా అయింది, ఇది పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇది బయటకు వచ్చింది, ఇది త్వరగా ఎలక్ట్రాన్ కావాలంటుంది, ఆ ఎలక్ట్రాన్ వచ్చి కలిసిపోయింది, న్యూట్రల్ గా మళ్ళీ గమ్మున ఉంది. ఫస్ట్ అయితే కామ్ గా ఉంది, మళ్ళా వదిలేయగానే ఇది మళ్ళీ కామ్ గా లేదు, పరిశాన్ అయింది, పరిశాన్ అయిన నెక్స్ట్ సెకండ్ మళ్ళీ కామ్ గా అవ్వడానికి గుంజుకుంది. ఇది వారు చెప్పాలనుకున్న విషయం. మీకు అర్థమవుతుందా? ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ కామ్గా ఉంది, వదిలేసింది, కామ్గా లేదు, గమ్మున లేదు, మళ్ళీ కామ్ కోసం తీసుకుంది అలా. సో ఇప్పుడు ఆర్ అనేది నిజం, అది నో ప్రాబ్లం, మనకి ఆర్ ఈస్ ట్రూ అని అర్థమైంది. అయితే ఇప్పుడు నేను ఒకటి చెప్తా,
ఏ అనేవారు ఏం చెప్తున్నారు అంటే సైజ్ ఎంత ఉంటుందంట, సైజ్ ఏమో ఇంత ఉంటుంది అని చెప్పారు. ఆర్ అనేవారు ఏంటంటే పీ ప్లస్ అనేది ఎప్పుడు ఖాళీగా ఉండదు, ఎవరితో ఒకరితో కలిసి ఉంటుంది అని చెప్తున్నారు. వీరు సైజ్ గురించి మాట్లాడితే వీరేమో కలవడం గురించి మాట్లాడుతున్నారు, వీరేమో రిలేషన్షిప్ గురించి మాట్లాడితే, ఈ ఏ అనేవారేమో హైట్ గురించి మాట్లాడుతున్నారు. హైట్ రిలేషన్షిప్ హైట్. ఇక్కడ ఒక పాయింట్ నేను అడగాలనుకుంటున్నా. వి అనేవానికి ఏం చెప్తున్నారు, ఇంత హైట్ వస్తుంది అని చెప్తారు. ఆర్ అనేవారు ఏం చేయాలి, ఇంత హైట్ వచ్చిన దానికి ఎందుకు వస్తారో ఇంత హైట్ అనే రీజన్ చెప్పాలి. కానీ ఆర్ అలా చెప్పట్లే, ఆర్ పీ ప్లస్ గురించి చెప్తున్నారు. పీ ప్లస్ ఎందుకు ఖాళీగా ఉంటారు, ఎందుకు కలుస్తాను. సో దీని పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఏ అండ్ ఆర్ రెండు నిజాలే, కానీ ఏ అనేది రానికి కారణం ఆరు కాదు. అంటే ఆర్ అనేవారు ఏ అనేది ఎలా వస్తుందో చెప్పలేదు మనకి క్వశ్చన్లో. సో అందువలన మనం ఏమంటున్నామంటే ఏ అండ్ ఆర్ రెండు నిజాలే, ట్రూ. బట్ ఆర్ అనేది ఏకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు అని అర్థం. అయితే ఓకే, ఆర్ ఏకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే మళ్ళీ ఏ అనేది ఎందుకు వచ్చింది? ఏ రానికి కారణం ఎవరు? ఏ రానికి కారణం స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. అంటే ఒకవేళ ఈ ఆర్ ప్లేస్లో ఆర్లో ఒకవేళ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ వల్ల ఇది వస్తుంది, ఇలా ఈ సైజ్ రానికి ఈ ఆర్ యొక్క స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది కారణం అయ్యిందని వారు చెప్తే, అప్పుడు ఏ అనే దాని సైజ్ ఆర్ వల్ల వచ్చింది అని దాన్ని చెప్పొచ్చు. సో అప్పుడు ఏ అండ్ ఆర్ అనేది ట్రూ, ఏ అనేది ఆర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటారు. కానీ ఇక్కడ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ లేదు కాబట్టి సో అందుకే మనం ఈ ఆన్సర్ని కన్సిడర్ చేయట్లేదు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. సో ఆప్షన్ డి తీసుకుంటాం. ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్, బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అని తీసుకుంటాం. ఇది ద పాయింట్. ఒకవేళ ఏకి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆర్లో ఏముండాలి, ఈ సైజ్ ఈ హైట్ వానికి రానికి కారణం అనేది ఏం చెప్పాలంటే ఆర్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనే ఆ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఉంటుంది, దాని వల్ల ఇదే సైజ్ వస్తుంది ఆబ్వియస్, ఎందుకంటే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ వల్ల ఈ సైజ్ వస్తుంది. అది వేరే టాపిక్, ఓకేనా. బట్ ఇప్పటి వరకు అయితే ఇదే ఆన్సర్. ఓకే గాయస్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ ఆన్సర్ని, ఈ క్వశ్చన్ని, ఈ 4 మార్క్స్ ఆర్ సంథింగ్. ఈ క్వశ్చన్ ఇంత క్లియర్గా అర్థమైందని ఆశిస్తూ నేను వీడియోని వైండ్ అప్ చేస్తున్నాను. సో ఎప్పుడైనా కానీ ఏ క్వశ్చన్ వచ్చినా కానీ ఫస్ట్ దాన్ని మీరు ఫిజికల్గా చూడగలగాలి ఇలా. సో ఇలా ఫిజికల్గా చూసి దాని మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ మీనింగ్ అర్థం కావాలి, మీనింగ్ అర్థం కాకుండా క్వశ్చన్ని చెయ్యకండి, అది నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా. వితౌట్ అండర్స్టాండింగ్ ఇఫ్ యూ డూయింగ్ ఎ క్వశ్చన్, ఇట్స్ నాట్ అండర్స్టాండింగ్ ఇట్.